నమస్తే. నేను మీ బాబీ వర్ధన్. బీబీసీ వాయిస్ ఛానల్‌లోని 'ఓల్డ్ ఈజ్ గోల్డ్' వెండితెర ముచ్చట్లు కార్యక్రమానికి స్వాగతం. సినిమా అంటే కేవలం వినోదమే కాదు. సినిమా అంటే బాధ్యత. సినిమా అంటే మార్పు. సినిమా అంటే లోక కళ్యాణం. మొత్తంగా సామాజిక స్పృహతో, సామాజిక బాధ్యతను మోస్తూ తీసే కొన్ని సినిమాలు కూడా ఉన్నాయి. ఆ కోవలోకొచ్చిన సినిమా గురించి ఇప్పుడు నేను మీతో ముచ్చటించబోతున్నాను. ఆ సినిమా పేరు 'చక్రవర్తి మూవీస్ మరో ప్రపంచం'. గతంలో ఇదే బ్యానర్ మీద 'సుడిగుండాలు' అనే సినిమా తీశారు, గుర్తుంది కదా. మనం ఆ గతంలో దీని గురించి విశ్లేషణ కూడా చేశాం. ఈ సినిమా మానవ కళ్యాణానికి మార్గాన్ని సుగమం చేస్తుందని చెప్పి సినీ పండితులు ఎందరో అప్పట్లో సమీక్షలు రాశారు. ఈ సినిమా తీయడం కోసం ఆదుర్తి సుబ్బారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు చాలా ప్రయత్నాలు చేశారు, వేరే నిర్మాతలు ఎవరైనా వస్తారని. అయినా సరే కథ విన్నాక, పేరు విన్నాక ఇదేదో విప్లవం సినిమాలాగా ఉందని చెప్పి చాలామంది వెనకంచి వేశారు. అయితే ఇకనే గతంలో కూడా ఒక సినిమా తీసున్నాం కదా, మనమే పూనుకుందామని చెప్పి అక్కినేని నాగేశ్వరరావు గారు, దర్శకులు ఆదుర్తి సుబ్బారావు గారు వాళ్ళ సొంత బ్యానర్ 'చక్రవర్తి మూవీస్' మీదే ఈ సినిమాని నిర్మించారు. 1970 ఏప్రిల్ 10వ తేదీన ఈ సినిమా రిలీజ్ అయింది. సో అఖండ విజయం సాధించింది అని నేను చెప్పలేను, కానీ ఎంతోమందిని ఆలోచింపచేసింది. సో ఈ సినిమా గురించే ఇవాళ మనం మాట్లాడుకుంటున్నాం. నిర్మాతలు అక్కినేని నాగేశ్వరరావు గారు, ఆదుర్తి సుబ్బారావు గారు. స్క్రీన్ ప్లే కె. విశ్వనాథ్ గారి చేత రాయించారు. ఆదుర్తి గారి దగ్గర ఆయన అసిస్టెంట్గా పనిచేస్తున్నారు కదా, ఆయనతో అది రాయించాం. దర్శకత్వం ఆదుర్తి సుబ్బారావు గారు నిర్వహించారు. పాటలు శ్రీశ్రీ గారు. ఆయన కవితలోని శీర్షికనే తీసుకుని ఈ సినిమాకు పేరు పెట్టారు కదా, మరో ప్రపంచం పిలిచింది అని ఆయన కవిత రాశారు కదా, దాంట్లోంచే దీన్ని తీసుకున్నారు కనుక పాటలు కూడా ఆయనతో రాయించారు. మాటలు మోదుకూరి జాన్సన్, ఆయన కూడా చాలా అభ్యుదయ భావం. గతంలో తీసిన ఈ సుడిగుండాల సినిమాకు కూడా ఆయన రాశారు. సో సంగీతం కెవి మహాదేవన్ గారితో చేయించారు. ఎందుకంటే మ్యూజికల్గా కొంచెం బాగుంటేనైనా ఎక్కువ మంది చూస్తారనే ఉద్దేశంతో చేశారు. నేపథ్య గానం బాలు గారు, జానకమ్మ పాడారు. అంటే ఎక్కువ పాటలు ఉండవు ఈ సినిమాలు. మీకు తెలిసిందే, సమాంతర సినిమా, ఆఫ్ బీట్ సినిమా, ప్రపంచాన్ని మార్పు తీసుకురావాల్సిన సినిమాల్లో ఎక్కువ పాటలు ఉండవు. అదే నేను చెప్పాను కదా, వినోదం కాదని. ఇక ముఖ్యమైన తారాగణ విషయంలోకి వచ్చేసరికి అక్కినేని నాగేశ్వరరావు గారు, సావిత్రి గారు, జమున, గుమ్మడి, పద్మనాభం, సాక్షి రంగారావు, మాడా వెంకటేశ్వరరావు, విజయ్ చంద్ర ఈ సినిమాలో కూడా ఉన్నారు. మొన్నటి సుడిగుండాలతో పాటు దీంట్లో కూడా ఆయన చేసి సూర్యకాంతం, పుష్పకుమారి, రాధాకుమారి, మీనాకుమారి అని అప్పట్లో మంచి పాత్రలు వేసేవారు. గీతాంజలి సహచరురాలు ఆవిడ. సో ఈ సినిమా కొన్ని ముఖ్యమైన విషయాలు ఈ సినిమా తీస్తున్నప్పుడు పడిన అవస్థలు, వాటి గురించి మనం మాట్లాడుకుందాం. సో వాణిజ్య ప్రయోజనాలు ఆశించకుండా ఏదో కొంత సమాజానికి చేసాం. ఎందుకంటే సమాజాన్ని దగ్గర నుంచి మనం చాలా తీసుకుంటున్నాం. అలాంటి సమాజానికి మనం ఏదో ఒకటి చెయ్యాలి అనే ఉద్దేశంతో తీసే సినిమా ఈ మరో ప్రపంచం. సో అవినీతి, లంచగొండితనము, లేకపోతే భూస్వామ్య పోకడలకు వ్యతిరేకంగా తీసిన సినిమా. మరి నిర్మాతలు ఎలా ముందుకు వస్తారు? అసమానతలు, అరాచకాలు అంతమొందించడానికి సినిమాని ఒక ఎక్కుపెట్టిన బాణంలాగా తీయాలనుకున్నారు. అదే ఈ సినిమా. సో గాంధీ సిద్ధాంతాలు మరుగున పడిపోతున్నాయి ఆల్మోస్ట్. సో అనేక సందర్భాల్లో రాజకీయ నాయకులు గాంధీ గారి పేరును వాడుకుంటారు, ఓట్లు సంపాదించుకోవడానికి కానీ, మరి ఏమైనా దానికోసం కానీ. సో అలాంటి సందర్భాల్లో ఈ సినిమా కాదు, వాళ్ళందరూ హిపోక్రాట్స్. అలాంటి సినిమాలు గాంధీ గారిని వాడుకోవటం తప్ప వాళ్ళ ఆయన సిద్ధాంతాలకు ఏమాత్రం విలువనివ్వని జనాలు ఈ రాజకీయ నాయకులు అని చెప్పి ఒక ఎక్కుపెట్టిన ఒక విస్ఫోటనం అన్నమాట ఈ సినిమా. సో సుడిగుండాల మాదిరిగానే ఈ సినిమా కూడా ఆర్థికంగా అంత గొప్ప విజయం సాధించలేదు, కానీ విమర్శల పూర్వకంగా, సమీక్షల పూర్వకంగా, అలాగే ప్రశంసల పూర్వకంగా అయితే ఈ సినిమా గొప్ప విజయాన్ని సాధించిందనే చెప్పాలి. ఈ సినిమాలో కోర్టు సీన్ ఒకటి ఉంటుంది. చాలాసేపు, అంటే అంతసేపు కోర్టు సీన్ ఉంటే ఆ సినిమా చూస్తారా లేదా అనే భయం కూడా వస్తుంది. ఈ మధ్యకాలంలో ఒక సినిమాలో కూడా, అంటే మన పవన్ కళ్యాణ్ గారు తీసిన సినిమాలో కూడా కోర్టు సీన్ చాలా పెద్దగా ఉంటుంది. ఇలాంటి వారికి ఈ మరో ప్రపంచం లాంటి సినిమాలే స్ఫూర్తిదాయకం అయి ఉండొచ్చు. అలాగే కోర్టు అనే సూర్య తీసిన సినిమా కూడా చాలాసేపు
సినిమాలో ఎక్కువ సేపు అది ఉంటుందన్నమాట. సో జడ్జి పాత్రలో ఉన్న ఉండాల్సిన అక్కినేని నాగేశ్వరరావు గారి పాత్ర ఆ తర్వాత అడ్వకేట్గా మారి వాదించే సన్నివేశం అనమాట. సో అది చాలా పెద్ద సన్నివేశం. పైగా కోర్టు సన్నివేశానికి మాటలు రాయటం అంటే అంటే సాధారణమైన పని కాదు అది. ఎందుకంటే కంటెంప్ట్ అంటాం కదా, కోర్టు ధిక్కారం ఏమైనా కనుక తప్పులు దొరికితే లేకపోతే మనకి తెలియకుండానే కొన్ని పొరపాట్లు కనుక రాస్తే, కోర్టులో లేనివి కనుక రాస్తే అది దాన్ని ధిక్కారం కింద పరిగణిస్తారు. అందువల్ల చాలా జాగ్రత్తగా ఆచితూచి ప్రతి అక్షరం బాధ్యతతో రాయాల్సి ఉంటుంది. సో ఈ విషయంలో మోదుగురు జాన్సన్ గారు అద్భుతమైన డైలాగులు రాసి ఆ సన్నివేశం అంతసేపు ఉన్నా కూడా ఎక్కడ బోరు కొట్టకుండా ప్రతి పదం ప్రగతి పదం లాగా ఆయన రాశారు. శ్రీశ్రీ మనం ఇందాక అనుకున్నట్టు శ్రీశ్రీ గారి మరో ప్రపంచం శ్రీశ్రీ గారి పోయిటరీ కనుక, సో ఆయనే సినిమాకి మాటలు రాస్తే అద్భుతంగా ఉంటుంది పాటలు రాస్తే అని చెప్పి ఆయనతోని ఒక 2-3 పాటలు రాయించారు. సో కుహనా రాజకీయ నాయకులు ఇందాక మనం అనుకున్నాం కదా, గాంధీ గారి పేరు చెప్పిన అదే చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకునేలాగా రాజకీయ నాయకులు ఆయన బొమ్మను వీధి సెంటర్లలో ఆయన విగ్రహాలను పెట్టి గాంధీ జయంతి నాడు వెళ్ళి ఒక దండ వేసి నమస్కారం పెట్టేసి వచ్చేయటం. కానీ ఆయన సిద్ధాంతాలు ఏమాత్రం వాళ్ళు ఆచరించరు అనే కుహనా హిపోక్రసీని బయట పెట్టడానికి ఈ సినిమాని తీశారు. అదే ఇతివృత్తంతో ఈ సినిమా తీశారు. ఈ సినిమా నిర్మాణం మొదలైనప్పటి నుంచి రకరకాల విమర్శలు అంటే సినీ పండితులు ఉంటారు కదా కొంతమంది, వాళ్ళందరూ విమర్శలు చేశారు. ఏంటి వీళ్ళకి పిచ్చి పెట్టిందా ఏంటి, గతంలో కూడా ఒక సినిమా తీసి చేతులు కాల్చుకున్నారు, వాళ్ళు చేతులు కాల్చుకున్నాను ఏం ఫీల్ అవ్వాల, పిడికిళ్ళు బిగించేలాగా చేయగలిగాము సమాజాన్ని అని వాళ్ళు భావించారు తప్ప దీనికో డబ్బుల కోసమే తీయలేదు. చాలా సినిమాలు డబ్బుల కోసం తీస్తారు, వినోదాన్ని పంచడానికి తీస్తారు, స్టెప్పులు ఫైట్లు అన్నీ ఉంటాయి. ఇలాంటి వాటిల్లో ఏ ఉండదు, సమస్యలు ప్రశ్నించడాలు పరిష్కార మార్గాలు అవి ఉంటాయి ఇలాంటి సినిమాల్లో. అందుకే ఈ సినిమా అసలు ఆడుతుందో లేదో, అసలు పూర్తవుతుందో లేదో అని కూడా సందేహాలు వ్యక్తం చేసిన వాళ్ళు ఉన్నారు. సో ఇలాంటి హాఫ్ బీట్ ఫిల్మ్లో సమాంతర సినిమాలో సావిత్రి జమున అప్పుడు ఫుల్ స్వింగ్లో ఉన్నారు వాళ్ళు, మంచి రెమ్యునరేషన్లో తీసుకుంటూ ఉన్నారు వాళ్ళు. కాకుంటే అక్కినేని గారన్నా ఆదిత్య సుబ్బారావు గారన్నా వారికి ఎనలేని ప్రేమ అభిమానం. అందువల్ల వీళ్ళు ఏదో ఒక సామాజిక చైతన్యం కోసం ఒక మార్పు కోసం సినిమా తీస్తున్నారు, అందులో మమ్మల్ని కూడా భాగస్వాములు కానివ్వండి అని చెప్పి వాళ్ళే అడిగి ఈ పాత్ర వేశారని చెప్పి ఆ తర్వాత కొన్ని ఇంటర్వ్యూల్లో అక్కినేని నాగేశ్వరరావు గారు ఆదిత్య సుబ్బారావు గారు చెప్పినట్టు కొన్ని పుస్తకాల్లో వచ్చింది. మానవీయ విలువలు మృగ్యమైపోతున్న రోజుల్లో ఇలాంటి సినిమా తీయాలనుకోవటమే ఒక సవాల్ అయితే, ఆ సినిమాలో తారాగణాన్ని ఎంపిక చేయటం కూడా చాలా కష్టమైన పని. అలా అనుకుంటున్న దశలోనే ఆ చెవిన ఈ చెవిన ఆ నోట పడి వీళ్ళ చెవిన పడితే ఈ సావిత్రి గారు జమున గారు వచ్చి మేమే చేస్తాం సార్ స్వచ్ఛందంగా వాళ్ళే ముందుకు వచ్చి మమ్మల్ని హీరోయిన్లుగా గ్లామర్గా చాలా సినిమాల్లో చూపించారు. అంటే ఆదిత్య సుబ్బారావు గారి డైరెక్షన్లో వాళ్ళు చాలా సినిమాలు చేశారు కనుక కొంచెం మేము కూడా మీ బాధ్యతలో పాలు పంచుకుంటామని చెప్పి రావడం అనేది అక్కినేశ్వరరావు గారికి ఆదిత్య సుబ్బారావు గారికి ప్లస్ పాయింట్ అయింది. చాలా సంతోషపడ్డారు వాళ్ళు. ఎందుకంటే సావిత్రి అంటే అప్పట్లో ఇంకా ఆవిడ భానుమతి గారు, సావిత్రి గారు వీళ్ళందరూ, వరలక్ష్మి గారు ఆ మాటకు వస్తే, జమున గారు అఫ్కోర్స్ జమున గారు గ్లామర్ క్వీన్గా ఆవిడ పేరు సంపాదించుకుంటే, మిగతా వాళ్ళందరూ నటనా పరంగా అభినయం పరంగా మంచి స్థాయిలో ఉన్నారు. అలాంటి వాళ్ళు సడన్గా డిగ్లామరస్ అనలేం కానీ దాదాపు అలాగే ఉంటాయి ఈ సినిమాలు. ఎంటర్టైన్మెంట్ ఏమి లేకుండా ఉంటాయి సినిమాలు. ఈ సినిమాలో పాత్రలు వేయడానికి కొంత సాహసమే చేయాలి. ఆ సాహసం చేయడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి వాళ్ళు రావడం అనేది చాలా సంతోషించాల్సిన అంశం అని చెప్పి వాళ్ళు అంటున్నారు. గాంధీజీ 100 ఏళ్ళు నిండిన సందర్భంగా సినిమా తీస్తే బాగుంటుంది, ఎందుకంటే ఆయన ఆశయాలు ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఆయన్ని రకరకాల వాటి కోసం వాడుకుంటున్నారు. అలా కాకుండా నిజంగా ఆయన మనసులో ఏముంది, గ్రామ స్వరాజ్యం అంటే ఏంటి, ప్రజాస్వామ్యం అంటే ఏంటి, ప్రజల భాగస్వామ్యంతో నిర్మించే
దేశం అంటే ఏంటి అనే రకరకాల అభిప్రాయాలను ఆయన వ్యక్తీకరించారు తన పుస్తకాల ద్వారా. గొప్ప జర్నలిస్ట్ ఆయన. 4, 5 పత్రికలు ఆయన స్థాపించి కొన్నిట్లో పనిచేసి అనేక వ్యాసాలు రాశారు, అనేక సంపాదకీయాలు రాశారు. ఇవన్నీ గ్రామ స్వరాజ్య సాధన కోసమే. కానీ ఆయన సిద్ధాంతాలను వాడుకుని రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళందరూ వాటికి పూర్తి భిన్నంగా పాలన సాగించటాన్ని వ్యతిరేకిస్తూ ఈ సినిమా తీయటం అంటే ఎంత ఛాలెంజింగ్గా. అలా సెన్సార్ సర్టిఫికేట్ వస్తుందో లేదో అని అనుకున్నారట. మొత్తానికి సినిమా పూర్తి చేశారు. ఎందుకంటే ఇలాంటి సినిమాలు హడావుడి ఏముండదు కనుక సింపుల్గా షార్ట్ బై షార్ట్ తీసేస్తారు. ఓకే, ఎడిటింగ్ కూడా చాలా చాలా తేలిగ్గా ఉండదు, కూర్చోపెట్టి చేస్తారు. కానీ పైగా నేను ఇందాక చెప్పిన కోర్టు సీన్ అని చెప్పాను కదా, దాదాపు ½ అన్ అవర్ ఉంటుంది ఆ సీను. సో చాలా సింపుల్గా తీసుంటారు. అయిపోయిన తర్వాత డేట్ కూడా ప్రకటించేశారు. సినిమా ఇంకా మనం పలానా డేట్న మేము సినిమా రిలీజ్ చేయబోతున్నాం. కానీ సెన్సార్ సర్టిఫికేట్ రాలేదు. ఎందువల్ల అంటే ఈ మౌత్ టాక్ వెళ్ళిపోయింది సెన్సార్ అధికారుల దగ్గరికి కూడా. ఏంటి, ఇది ఒక విప్లవం సినిమా, జనాలను రెచ్చగొట్టే సినిమా. సో ఇలాంటి సినిమాలకు సెన్సార్ ఎలా ఇస్తారు అని చెప్పి అక్కడక్కడ పత్రికల్లో వ్యాసాలు రావడం వాళ్ళ దృష్టికి వెళ్ళినట్టుంది. అందుకే వాళ్ళు అక్కడ పెట్టుకుని కూర్చున్నారు, సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వకుండా కూర్చున్నారు. అఖిల నాగేశ్వరరావు గారు, ఆదుర్తి సుబ్బారావు గారు ఈ రికమెండేషన్లో ఇలాంటివి అంటే వాళ్ళకి అసలు ఇష్టం ఉండదు. కానీ కమ్ వాట్ మీ, ఆ తర్వాత వాళ్ళు ఏదో ఒక రోజుకి ఇస్తారు కదా. ఇప్పుడు మనం ఏదైనా టైం బౌండ్ ఇప్పుడు ఖచ్చితంగా తీయాలి. ఆఫ్ కోర్స్ శత దినోత్సవ సందర్భంగా తీసిన, శత జయంతి సందర్భంగా తీసిన సినిమా కనుక ఆ ఏడాది రిలీజ్ అయితే బాగుంటుంది అనేది ఉంటే ఉండొచ్చు. కానీ కంపల్సరిగా పలానా రోజున మేము దీన్ని రిలీజ్ చేయాలని మాత్రం వాళ్ళు అనుకోలేదు. అందువల్ల ఇది శ్రీశ్రీ గారికి అలాగే మోదుకూరి జాన్సన్ గారికి కొంత ఇబ్బంది కలిగించింది. ఇబ్బంది అంటే ఏంటి, ఎంత గొప్ప సినిమా తీస్తే దానికి సెన్సార్ ఇవ్వకపోవటం ఏంటి, చెత్త చెదరాలు కూడా సెన్సార్లు ఇచ్చేస్తారు కదా అని వాళ్ళిద్దరూ వెళ్ళి స్వయంగా సెన్సార్ అధికారులను కలిశారు. వాళ్ళు అనేక ప్రశ్నలు వేశారు ఈ సినిమాకి సంబంధించి. చాలా ధీటుగా సమాధానం చెప్పారు. సార్ అప్పుడప్పుడైనా ఇలాంటి సినిమాలు తీనే ఉండు సార్, ఎంతసేపటికి డ్యాన్సులు ఫైట్లేనా, ఇంకా సామాజిక బాధ్యత ఏముండదా, యువతరాన్ని మత్తులు తూగేలాగా చేయటమేనా, వాళ్ళలో చైతన్యం తీసుకురావడం తప్ప, ఇలాంటి ప్రశ్నలన్నీ వేసి మొత్తానికి యూఏ సర్టిఫికేట్ అంటే క్లీన్ సర్టిఫికేట్ ఇచ్చేసారు దానికి. సో అలాగా ఆ సినిమాకి సెన్సార్ ఇబ్బందులు తప్పించారు శ్రీశ్రీ గారు అలాగే మోదుకూరి జాన్సన్ గారు. సో రిలీజ్ అయింది సినిమా. వాళ్ళు అనుకున్న థియేటర్లోనే, అంటే ఎక్కువ థియేటర్లో ఈ సినిమా రిలీజ్. ఎందుకంటే డిస్ట్రిబ్యూటర్స్ కూడా, పంపిణీదారులు కూడా అంత ఆసక్తి కనబరచరు. ఎందుకంటే దీనికి ముందుగానే దీని గురించి వచ్చింది అసలు టైటిలే, మరో ప్రపంచం అంటే ఇదేదో వేరే ప్రపంచం వాళ్ళకే మనకు కాదు అనే ఒక భావన వచ్చి డిస్ట్రిబ్యూటర్స్ కూడా అంత ముందుకు రాలేదట. అయినా సరే సొంత డిస్ట్రిబ్యూషన్స్లోనూ వాటిల్లో మిత్రుల తాలూకు డిస్ట్రిబ్యూషన్స్లో ఈ సినిమాని రిలీజ్ చేశారు. కానీ డబ్బు వస్తుందని వాళ్ళు ఆశించలేదు, రిటర్న్ వస్తుందని చెప్పి. కానీ మంచి పేరు మాత్రం తప్పనిసరిగా వస్తుంది అని భావించారు. అది వచ్చింది. చాలా గొప్ప సమీక్షలు వచ్చినాయి దీని మీద. ఇలాంటి సినిమా బహుశా వెండి తెర మీద చూడలేదు ఇప్పుడు దాకా. అంత గొప్ప సినిమా తీశారు. ఒక సామాజిక బాధ్యత అనేది ఎలా ఉంటుందో ఈ సినిమా ద్వారా నిరూపించారు. ఎందుకంటే సినిమా అనేది చాలా అత్యంత శక్తివంతమైన ప్రసార మాధ్యమం. మనకున్న మీడియాలో, వార్తాపత్రికలు, మ్యాగజైన్లు, రేడియోలు, టీవీలు కంటే సినిమా చాలా పవర్ఫుల్. ఎందుకంటే అది చూస్తున్నంతసేపు మనకేదో జరిగిపోతుంది అనే ఒక ఫీలింగ్లో ఉంటాం. అందుకే హీరో ఫైట్ చేస్తున్నప్పుడు మనం ఏళ్ళేస్తాం, ఎందుకంటే స్పందిస్తాం. సో సినిమా అనేదానికి అంత ప్రభావం ఉంది. సో హాఫ్ బీట్ ఫిల్మ్లో అనుకున్న మసాలాలు ఏమి ఉండవు. అయినా సరే ఒక్క మసాలా ఉండదు, అది జీవితం. జీవితాన్ని ఆవిష్కరించిన సినిమాగా దీనికి మంచి సమీక్షలు వచ్చాయి. ఆ సినిమాలో రాశారు. 1960 అంటే దీనికి 3 సంవత్సరాల క్రితం వాళ్ళు తీసిన సుడిగుండాలతో దీన్ని కంపేర్ చేస్తూ కొన్ని సమీక్షలు వచ్చినాయి. సో దాన్ని మించి ఈ సినిమా ఉంది. దానిలో ఒక టైప్ ఆఫ్ ఇది తీసుకున్నారు. దీన్ని పూర్తిగా యువకులని, అసలు ఈ సినిమా థీమే అలాంటిది. ఆ గ్రామంలో లేకపోతే తమ ప్రాంతంలో జరుగుతున్న అన్యాయాలు, దుర్ఘాతాలు, ముఖ్యంగా రాజకీయ నాయకులు చేస్తున్న కుట్రలు, కుయుక్తులు, అవినీతి, అరాచకాలు, వీటన్నిటినీ ప్రశ్నిస్తూ ఎదురు తిరిగి ఒక 9 మంది కుర్రాళ్ళు జట్టుగా ఏర్పడి మార్పు కోసం చేసే ప్రయత్నమే ఈ మరో ప్రపంచం.
ఇది కాదు ప్రపంచం. మీరు చేసే మోసాలు, మీరు చేసే దోపిడీలు ఇవి కాదు ప్రపంచం. మరో ప్రపంచం అంటే ఇంకోటి వేరేది ఉంది. దాంట్లో అందరూ సుభిక్షంగా ఉంటారు, అందరూ ఆనందంగా గడుపుతారు అనే ఒక నేపథ్యాన్ని తీసుకుని ఈ సినిమా తీయటం వల్ల సూపర్గా వచ్చింది. సామాజిక అసమానతలు ఉండకూడదు, అందరూ సమానం, అదే కదా గాంధీ గారి సిద్ధాంతం. సో దానిని చేరుకునేలాగా, అది ప్రేరేపిస్తూ దాన్ని చేరుకునేలాగా తీసిన ఒకానొక సినిమా కనుక ఈ సినిమా సామాజిక అంశం నేపథ్యంలో వచ్చింది కనుక సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్లో ఒక స్టూడెంట్, ఒక స్కాలరు దీని మీద ఏకంగా పిహెచ్డీ చేశారు. అంటే దీనిలో ఎంత డెప్త్ ఉందో, ఎంత లోతులు ఉన్నాయో ఈ సినిమాలో, అది ఆయన నిరూపించగలిగారు. ఇతనికి సామాజిక చైతన్యం సినిమాల ద్వారా తీసుకురావచ్చు అని నిరూపించిన సినిమా ఈ మరో ప్రపంచం అని చెప్పి హిందూ జనరల్గా ఎలాంటి కితాబులు ఇవ్వదు, కానీ హిందూ స్వయంగా కితాబునిచ్చింది, ఎంత గొప్ప సినిమా తీశారు అని చెప్పి అప్పట్లో. దాని మించిన ప్రశంస ఏముంటుంది, అది ఒక పెద్ద నేషనల్ అవార్డుతో సమానం, ఎందుకంటే నేషనల్ పత్రిక రాసింది కనుక. ఇది శ్రీశ్రీ మార్కు సినిమా అని చెప్పి కొంతమంది సమీక్షల్లో రాశారు. అది కరెక్టే, అందుకంటే ఆయన కవితా శీర్షిక మరో ప్రపంచం అనేది. సో ఆ విధంగా దీనికి ప్రశంసలు, పొగడ్తలు, అభినందనలు వచ్చినాయి ఆదిరెడ్డి గారికి, అక్కినేని నాగేశ్వరరావు గారికి. సో శ్రీశ్రీ మార్కు సినిమా అంటే శ్రీశ్రీ ఏం కోరుకున్నారో తమ సాహిత్యంలో, తమ కవిత్వంలో జనాలందరికీ తెలిసింది. మరో ప్రపంచం కదిలింది, మరో ప్రపంచం అని చెప్పి జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయి అంటే ఏదో ఒక మార్పు కోసం జనం ముందుకు వెళ్తున్నారు అనే ఒక సందేశాన్ని ఇస్తూ ప్రతి కవితను శ్రీశ్రీ గారు రాశారు. అలాగే ఈ సినిమాని అదే కోణంలోంచి చూపించే ప్రయత్నం చేశారు. నేను ఇందాక చెప్పినట్టు ఈ సినిమాలో వినోదాన్ని పంచే పాటలు ఏముండవు, కానీ సందేశాలు ఇచ్చే గీతాలు మాత్రం ఉంటాయి. దాంట్లో ఒకటి గాంధీ గురించి రాసింది, తెలిసింది వెలిసింది మరో ప్రపంచం, మహాత్ముడే కలలు కన్న మరో ప్రపంచం, గాంధీ మహాత్ముడే కలలు కన్న మరో ప్రపంచం, వెలిసింది మరో ప్రపంచం, గాంధీ మహాత్ముడే కలలు కన్న మరో ప్రపంచం. ఈ పాట కంటిన్యూగా వస్తూ ఉంటుంది. చాలా చాలా భావోద్వేగాన్ని రేకెత్తించే ఈ పాట. అలాగే ఇదిగో ప్రపంచం, రేపు రాబోతున్న ప్రపంచం గురించి మరో ఒక ప్రగతి పదం చూపించే పాట కూడా దీంట్లో శ్రీశ్రీ గారు రాశారు. సో ఈ సినిమా అందరికీ నచ్చకపోవచ్చు, కానీ ఈ తరం కుర్రోళ్ళు, ఇప్పుడు ప్రస్తుతం మనం అనుకున్న జెన్జీ అంటున్నారు కదా, ఈ కాక్రోచ్ జనతా పార్టీ అని ఒకటి వచ్చేసి జనాలకు దూసుకెళ్ళిపోతుంది. సో అలాంటి వాళ్లకు ఇలాంటి సినిమా బాగా పనికొస్తుంది కనుక ఈ జెన్జీ యువతరం ఈ సినిమా చూస్తే బాగుంటుందని చెప్పి నేను కూడా ఆశిస్తున్నా. మీరు తప్పనిసరిగా యూట్యూబ్లో ఉంది ఈ సినిమా. దీని డైలాగులు కానీ, అక్కినేని గారి అభినయం కానీ, ఆ పాత్ర చిత్రణ కానీ చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ సినిమా చూస్తే మాత్రం, ముఖ్యంగా యూత్ ఈ సినిమా చూస్తే మాత్రం డిసప్పాయింట్ అవ్వరని చెప్పి నేనైతే హామీ ఇస్తున్నా. నేను ఈ సినిమాని చాలాసార్లు చూశాను. సో ఇది ఈ వారం సినిమా. మళ్ళీ వచ్చే వారం ఇంకో మంచి సినిమా గురించి నేను మీతో మాట్లాడటానికి వస్తాను. అందాక సెలవు. నమస్తే, మీ బాబీ వర్ధన్.